ఫ్లెక్సీ పెట్టారా? అది కూడా సిట్ ఇంట్రాగేషన్ చేస్తుందిగా. అదే రకంగా లిక్కర్ స్కామ్ గురించి ఎప్పుడైనా ఫ్లెక్సీలు పెట్టారా? అంటే జగన్ రెడ్డి గారు హిందువుల్ని కించపరుస్తున్నారు అంటూ మీరు చూపించాలన్న ప్రదర్శన చేస్తున్నారు. సో దానికి ఇది కరెక్ట్ కాదు. ఛార్జ్ షీట్ పూర్తిగా క్లియర్ అయిపోయాక కోర్టు జడ్జ్మెంట్ వచ్చాక జగన్ గారైనా, పవన్ గారైనా, చంద్రబాబు గారైనా ఎత్తి లోపలిస్తుంది. అది హిందువుల మనోభావాలు. సో అన్నిటికీ కారణమైన ఫ్లెక్సీ ఇంటికి నిప్పు పెట్టడం తప్పు. ప్రతిపక్ష నాయకుల మీద దాడిని ఖండిస్తున్నాము. నిప్పు పెట్టే విధానం తప్పు. మేము ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఇవన్నీ ప్రోత్సహించము. ఈ సెకండ్ కేటగిరీ లీడర్లు చేసిన విధానాన్ని తప్పుగా పరిగణిస్తున్నాము అంటూ చెప్పి ఉంటే హుందాగా ఉండుండేది. ఒక్కళ్ళన్నా ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదండి. ఆఖరికి జగన్ గారు ర్యాలీగా వచ్చేసారు. ఆవిడ అంటారు ఇంకా గల్లా మాదేవ్ గారు అయిందేదో అయిపోలా, మళ్ళీ మాట్లాడతావా, మళ్ళీ దాడి చేస్తాం, దారి ఖర్చులకి నీ ఆస్తులు అమ్ముకోవాలంట. ఆయన ఆస్తులే అక్రమాస్తుల కేసులు ఇంకా జరుగుతూ ఉంటాయి. ఆయన ఆస్తులు అమ్ముకుంటారా? ఆ మాట అనొచ్చా? ఇకపోతే గౌరవ ఎంపీ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆయన స్థాయికి మించిన మాటే అది. స్థాయికి మించిన మాట అది. 24 గంటల్లో సినిమా చూపిస్తాడు. 24 గంటల్లో మా ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుందో తెలుసా అంటున్నాడు. ఆయన ఒక డాక్టర్ని పొలిటికల్ లీడర్ చేశారు, ఇంకా కూడా ట్రీట్మెంట్ ఇస్తానంటారు. పొలిటికల్ లీడరా లేకపోతే డైరెక్టరా సినిమా చూపిస్తానన్నాడు. కాబట్టి గతంలో ఉన్నటువంటి గల్లా జయదేవ్ గారు 2 సార్లు ఎంపీ, ఇప్పుడు ఈజీగా గెలిచే మూమెంట్. ప్రభుత్వంలో లేకపోయినా ఆయన ఎంపీగా గెలిచారు. ఇప్పుడు గెలుస్తారన్నా అన్నా మేము పోటీ చేయనమ్మా అంటూ వెళ్ళిపోయాడు. జగన్ గారు ఆయనకేం సినిమా చూపించారో 70mm అడగండి. మీరు సినిమాలు చూపించే వరకు చూడడానికి ప్రజలు ఎక్కడ సిద్ధంగా లేరు. దయచేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ మాటలు అనకూడదు. కార్యకర్తలు కోపాగ్నిలో, ఆవేశంలో, అభిమానంతో 4 మాటలన్నా పట్టించుకోరు. ఒక ఎమ్మెల్యే, ఎంపీ సినిమాలు చూపిస్తాను, మళ్ళీ మాట్లాడితే మళ్ళీ దాడి చేస్తాను, ఈ 2 పదాలే పూర్తిగా చట్టవిరుద్ధం అని గౌరవ హైకోర్టు వారు కూడా చెప్పిన మాట. అంటే ఈ మూమెంట్లో ఇప్పుడు పెమ్మసాని గారు చెప్పిన మాటకి వైసీపీ వాళ్ళు ఎలా ట్రోల్ చేస్తున్నారంటే, ఒక కార్యకర్త, ఒక ఫ్యాన్ రప్పా రప్పా అని చెప్తే తప్పైపోయింది, ఒక ఈయన పాలిటిక్స్లో ఉన్నాయన చెప్పొచ్చాలా అంటున్నారు. దాన్ని రప్పా రప్పా అనే డైలాగ్ ఒకటి యూజ్ చేశారు. అంటే మనం చూసే ఉంటాం రప్పా రప్పా అని ఫ్యాన్స్ ఒకళ్ళు వాడారు. అంటే జస్ట్ ఫ్యాన్ ఒకళ్ళు వాడితేనే అసలు అలా వాడొచ్చా అని చెప్పి అది క్యాబినెట్ అసెంబ్లీ వరకు తీసుకెళ్లారు ఆ డైలాగ్ని. మరి ఇప్పుడు ఒక పాలిటిక్స్లో ఉన్న మనిషి పెమ్మసాని గారు అలా చెప్పొచ్చా, సినిమా చూపిస్తాను ఒక ఎక్స్ మినిస్టర్, ఎక్స్ సీఎంకి చూపిస్తానని చెప్పారు, అది కరెక్టేనా అంటున్నారు. ఒకటే అండి, రప్పా రప్పా అనే పదం ఒక పుష్ప 2 సినిమా డైలాగ్. అది వాడింది కార్యకర్తలు. జగన్ గారు కానీ వారి స్థాయి ఎమ్మెల్యేలు కానీ వాడారో లేదో కానీ జగన్ గారు అయితే వాడలేదు. కార్యకర్తలు ఆవేశంతో రప్పా రప్పా జగన్ గారి 2.0 ఆటోల మీద పెట్టుకున్నారు, ఫ్లెక్సీలు కట్టుకున్నారు. కానీ ఎక్కడ బోర్డింగ్లు కట్టల. ఆ కాసేపు ర్యాలీలో పట్టుకొని తిరిగారు, అయిపోయాక చించి పక్కన పడేశారు. ఫ్లెక్సీలు కడితే మీరు ఊరుకుంటారా? మనది కదా ప్రభుత్వం, తప్పు కదా. రప్ప రప్ప అనేది సినిమా డైలాగ్ అయ్యా. అది మాట్లాడితేనే మీరు తప్పంటే ఇక మన సినిమాల్లో డైలాగులు రాయొద్దంటామా? ఎవడరా ఆపేది అనేది మా డైలాగ్. నేను జనసేన అధికార ప్రతినిధి కాదండి, కానీ జనసేన అభిమానిగానో లేకపోతే పవన్ అన్న సినిమా యాక్టర్ అభిమానిగా చెప్తున్నాను. మా డైలాగ్లో ఎవడరా ఆపేది, అది అన్ని ఆటోల్లో ఫ్లెక్సీలో రాస్తారు. అది తప్పు కదా. ట్రాఫిక్ కూడా వస్తే ఆపే అయిపోవాలిగా. ట్రాఫిక్ కూడా చాపండి ఊడురా ఆపేదని వెళ్ళిపోతే ఊరుకుంటారా? ర్యాలేస్తారు. కానీ మా డైలాగ్ కొటేషన్ అదే, రెండ్రా చూసుకుందాం, ఎవడరా ఆపేది. హాకీ స్టిక్కులు తీసుకొని రమ్మంటారా, కర్రలు తీసుకొని రమ్మంటారా, చీరాల రథం సెంటర్కి వస్తారా? ఇవన్నీ గతంలో మనం వాడినటువంటి డైలాగు. ఈరోజు రప్ప రప్ప అంటే తప్పు అంటే తప్పే. ఆఖరికి గొర్రెపోతు తలకాయ నరికిన వాళ్ళని మీరు రోడ్ల మీద నడిపించి తీసుకుని వెళుతుంటే, ఆడబిడ్డల మాన ప్రాణాలని తీసేసిన వాళ్ళని మాత్రం ముసుగేసి లోపల కూర్చోబెడుతుంటే, ఇదే ఈ వ్యవస్థ మా ప్రభుత్వంలో రోడ్ల మీద ఉండి నడిపిస్తాము అని మీరు చెప్తుంటే ఇది చట్ట విరుద్ధం, ముసుగులు వెయ్యాలి. సత్యం బాబును కూడా ఆ రోజు రోడ్డు మీద నడిపించుంటే 7 సంవత్సరాల తర్వాత సత్యం బాబు నిర్దోషిగా బయటకు వస్తే అదే రోడ్డు మీద నడిపించారని జైల్లోకి వెళ్ళి ఉరేసుకొని చనిపోతే అవమానమే కదా. తప్పది, ఆ వ్యవస్థే తప్పు. ఆ రోజు కూడా ప్రశ్నించా, మీరు ముఖ్యమంత్రి అయితే ఎవరికి ఎక్కువ, ఉప ముఖ్యమంత్రి అయితే ఎక్కువ, హోమ్ మినిస్టర్ అయితే ఎవరికి ఎక్కువ? రాజ్యాంగంలో అందరూ ఒకళ్ళే, చట్ట నిబద్ధతగా ఉండాలి. మీరు ఎవరు రోడ్ల మీద నడిపించడానికి? ఇదేమన్నా అంకుశంలో రాజశేఖర్ అనుకున్నారా? మీరు తీసుకెళ్తున్నాడు రావిరెడ్డి అనుకున్నారా? ఆఖరికి పొట్టేళ్ళు తలకాయలనికి లోన్ తీసుకెళ్తారా? లిక్కర్ స్కామ్లో ఉన్నోళ్ళు జే బ్రాండ్స్ అధినేత ఎవరు కనుక్కున్నారా? ఏ 31, 32, 33 ఇంత పెద్ద లిస్టు తీశారు కదా, ఇన్ని రోజులు జైల్లో పెట్టారు కదా. ఆయన పేరు చెప్పించి ఉండాల్సింది, సరదాగా నడిపించి ఉండాల్సింది, సిఐడి మెట్లెక్కించి ఉండాల్సింది. అవన్నీ మన వల్ల కాదు. ఆఖరికి మేము ఏం చేస్తామంటే గొర్రెపో తలకాయ నరికిన వాళ్ళని పట్టుకొని వాళ్ళ రోడ్డు మీద నడిపించు. ఇంతవరకు మేము చేయగలుగుతాం. రామిరెడ్డి జోలికి, జగన్ రెడ్డి గారి జోలికి, విజయసాయి రెడ్డి గారి జోలికి మేము పోవాలి.
వైవి సుబ్బారెడ్డి గారి జోలికి అసలే పోలేము. ఇది మీరు చెప్తుంది. సో దయచేసి ప్రజలు గమనిస్తున్నారు, తప్పు తీవ్రత ఎక్కడ జరిగింది అక్కడ పట్టుకోండి. ఆఖరికి ఆయన మీద ఉండే అభిమానంతో పొట్టేళ్లు నరికిన వాళ్ళు అని మీరంటే, చంద్రబాబు గారి ఫ్లెక్సీలకి టీడీపీ వాళ్ళు పొట్టేళ్లు నరికి విసిరిన రక్తపు మాకు తెలియదు. ఇప్పుడు వీళ్ళు బయటికి తెస్తున్నారు ఏ ఏరియా ఏ నియోజకవర్గం అని. అభిమానంతో అభిమానులు చేసిన దానికి అరెస్ట్ చేసి రోడ్ల మీద నడిపిస్తే దానివల్ల బలైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారా? అంటే గుర్రపోతు కంప్లైంట్ ఇచ్చిందా? గుర్రపోతు కంప్లైంట్ ఇవ్వకుండా మీరు ఏం రాసినారు, ఏం కేసులు పెట్టినారు, ఏం ఎఫ్ఐఆర్ చేసినారు? ఇది చట్ట విరుద్ధమా? మరి పోలేరమ్మ జాతర, పొట్టేలు జాతర, గంగమ్మ జాతర, మీకు తిరుపతిలో గంగమ్మ జాతర తెలుసు కదా, మీరు నారావారిపల్లె కదా, రక్తపు మడుగులతో ఉండిపోతుంది గంగమ్మ తల్లి. ఆ పొట్టేళ్ళు జాతరలో బలిస్తే తప్ప కుంభ వర్షం పడదు, మీకు తెలియంది కాదు కదా. మీరు దేవుడి మీద భక్తితో నరికేసినారు, వాళ్ళు వాళ్ళ నాయకుడి మీద ప్రేమాభిమానాలతో నరికినారు. బాధింపబడిన గొర్రె కంప్లైంట్ ఇచ్చిందా? అరే తప్పే, అది కూడా తప్పే. యానిమల్ లవర్లుగా మేము ఖండిస్తాం. కానీ వాళ్ళని నడి రోడ్డు మీద నడిపించడం, ఆఖరికి మీరు ఏం చేసినారు తెలుసా? వాళ్ళని నడి రోడ్డు మీద నడిపించి జగన్ గారు హత్తుకునేలా చేశారు. వాళ్ళు బయటకు వచ్చాక జగన్ గారు పిలిపించి వాళ్ళని హత్తుకున్నారు. ఏం కాదులే, మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిందిలే, ఆ రోజు అరెస్ట్ చేసిన ఎస్ఐసి ఏ పేరు రాసుకోండి, వాళ్ళు రెడ్ బుక్లో రాసుకుంటారు, మీరు నెట్లో పెట్టుకోండి, లేకపోతే మీరు ఒక సోషల్ వెబ్సైట్ పెట్టుకోండి, జాగ్రత్తగా భద్రపరచుకోండి, ప్రతిదీ నోట్ చేసుకుందాం, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అని మేము అంటుంటాం చూడు, అలాగే మీరు కూడా అనే పరిస్థితికి తీసుకొచ్చారు. జగన్ గారిని అతి దగ్గర చేయడానికి, అంటే నాయకులని, కార్యకర్తల్ని, మాజీ మినిస్టర్ని జగన్ గారికి దగ్గర చేయడానికే మీరు పూనుకున్నట్టుంది. ఎందుకంటే మీరు ఫ్లెక్సీ కట్టి అంబటి రాంబాబు గారిని టైగర్ అనిపించేశారు, నిప్పు పెట్టి జోగి రమేష్ గారి ఇల్లు మరొకసారి చూసేలాగా ఆయన అభిమాన బృందాన్ని పెంచి ఆయన బీసీ నాయకుడిని చేసేసినారు, ఈయన కాపు నాయకుడిని చేసేసినారు, గొర్రెపోతులు నరికేసిన వాళ్ళని జగన్ గారిని అభిమానులుగా చేసేసి హత్తుకునేలా చేసేసినారు. అన్నీ మీరే చేస్తున్నారు. మీరు చేయాల్సిందేంటి? పోలవరం పూర్తి చేస్తున్నారా? సిడబ్ల్యూసీ రిపోర్ట్ ఇచ్చిందంటగా, ఏమని? కల్తీ లడ్డని మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు చూడు. నాణ్యత లేని కట్టడాలు కడుతున్నారు. 4.5 మీటర్లు కట్టాల్సినటువంటి గోడని 3.5 మీటర్లే కట్టినారు. దీనివల్ల వ్యర్థాలు పోగా 2.5 మీటర్లే పోతుంది, మిగులుతుంది. ఇది ఏదైతే డ్యామ్కి డ్యామేజ్ అయ్యే పరిస్థితి, డ్యామ్కి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో జర్మన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇది చాలా ఇబ్బందికర పరిస్థితులు. డ్యామ్కి మీరు నాణ్యత లోపాలుగా చేసేస్తున్నారు. మెగా వారికి సంబంధించి మెగా కంపెనీకి సంబంధించి ఎన్నో విరుద్ధమైనటువంటి కాంట్రాక్ట్లు ఇచ్చేస్తున్నారు అంటూ సెంట్రల్ ఆపేసిందంట. అది బయటికి రానివ్వట్లేదు కదా. ఈ 3 సంవత్సరాలు మనం కల్తీలంటే, నిన్న మొన్న కూడా గౌరవ చంద్రబాబు గారు చెప్పిన మాట చాలా బాధేస్తుంది ఆ పేపర్లో చూస్తే. అక్కడికి హార్పిక్ కలిపారంటగా. ఒర్రె అది నోరా తాటి మట్ట. హార్పిక్ ఎవరన్నా లడ్డూలు కలిపితే బతుకుతారా చచ్చిపోతారా? హార్పిక్ కలిపారా? హార్పిక్ కొన్నారు. హార్పిక్ సంబంధించిన కెమికల్ ప్రోడక్ట్స్ ఆ ఏఆర్ డైరీ వాళ్ళు కొనుగోలు చేశారు. ఇన్వాయిస్ కాగితాన్ని పట్టుకొని ఇదిగో 87,000 కేజీలు లాక్టిక్ యాసిడ్ లాప్సా కొన్నారు, ఇది బాత్రూంలో వాడే డ్రైనేజ్ ఇది అంటూ మీరు వస్తుంటే